హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మంత్రపు చెవి. ఈ కథను రచించిన వారు జి ఉమాకాంత్ గారు. జపాన్ దేశంలో ఒక యువకుడు ఉండేవాడు. అతను ఒకనాడు సముద్ర తీరాన నడుస్తూ ఉండగా ఇసుకలు ఒక మడుగులో ఒక చేప తన్నుకుంటూ ఉండటం కనపడింది. అది సముద్రపు పోటులో ఒడ్డుకు కొట్టుకొని వచ్చి ఆ మడుగులో చిక్కుకొని తిరిగి సముద్రంలోకి వెళ్ళలేకపోయింది. యువకుడు ఆ చేపను చూసి జాలిపడి దాన్ని ఎత్తుకొని పోయి సముద్ర జలంలో వదిలేసి ఒక ప్రాణికి సహాయపడ్డాను కదా అన్న సంతోషంతో వెళ్ళిపోతూ ఉండగా వెనక నుంచి ఎవరో "కొంచెం ఆగు" అని కేక పెట్టారు. అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరో ఒక స్త్రీ కనిపించింది. అతను ఆమెను ఎన్నడూ చూసి ఉండని కారణం చేత ఆమె పిలుస్తున్నది తనని కాదనుకొని అతను మళ్ళీ తన దారి పట్టాడు. "నిన్నే, కొంచెం ఆగు" అని ఆ స్త్రీ మళ్ళీ పిలిచింది. అతను ఆశ్చర్యపడుతూ ఆగి ఆమె వద్దకు తిరిగి వెళ్ళాడు. "సముద్రరాజు నన్ను పంపాడు. ఆయన ఏకైక పుత్రిక ప్రాణాల్ని నువ్వు కాపాడావు. మా దేశానికి నిన్ను వెంటబెట్టుకుని పోవటానికి నన్ను పంపారు. దయచేసి నా వెంటరా" అన్నది ఆమె. "నాకు ఈదటం రాదు, సముద్ర రాజ్యానికి ఎలా రాగలను" అన్నాడు ఆ యువకుడు. "ఆ భయం నీకు వద్దు. నేను వాస్తవంగా చేపనే. నా వీపు మీద ఎక్కావంటే నిన్నక్కడికి ఏ ప్రమాదము జరగకుండా తీసుకొని పోతాను" అన్నది ఆమె. ఇద్దరూ కలిసి మోకాలు లోతు నీటిలోకి వెళ్ళాక ఆ ఆడమనిషి పెద్ద చేపగా మారిపోయింది. యువకుడు ఆమె వీపు పైనకి ఎక్కాడు. సముద్రరాజుండే చోటికి వెళ్లే దారిలో ఆ చేప యువకుడితో, "సముద్రరాజు నిన్నేదైనా వరం కోరుకోమంటే మంత్రపు చెవి తప్ప మరేమీ అక్కర్లేదని చెప్పు. తన కూతురి ప్రాణం కాపాడావన్న కృతజ్ఞత కొద్దీ దాన్ని ఆయన నీకిస్తాడు. దాన్ని చెవిలో పెట్టుకొని ఆలకిస్తే అన్ని ప్రాణుల భాషలు నీకు బాగా అర్థమవుతాయి" అన్నది. సముద్రరాజు యువకుడికి గొప్పగా ఆతిథ్యం జరిపాడు. నృత్య గానాలు జరిగాయి. యువకుడు సముద్రరాజుకు అతిథిగా కొన్నాళ్లుండి ఇంక తన ఇంటికి వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు సముద్రరాజు, "మా లోకంలో నుంచి నీకిష్టమైంది కోరు, బహుమానంగా ఇస్తాను" అన్నాడు. "నాకు మంత్రపు చెవి తప్ప మరేమీ వద్దు" అన్నాడు యువకుడు. "సముద్రంలో అలాంటిది ఒకటి ఉన్నది. అయినప్పటికీ నువ్వు కోరావు గనుక దాన్ని నీకిస్తాను" అంటూ ఒక గూట్లో ఉన్న మంత్రపు చెవిని యువకుడికి ఇచ్చేశాడు. అతన్ని సముద్ర రాజ్యానికి తెచ్చిన చేపే ఒడ్డుకు కూడా చేర్చి వెళ్ళిపోయింది. యువకుడు సముద్రం ఒడ్డున ఒంటరిగా కూర్చొని ఉండగా కొన్ని పిచ్చుకలు కిచకిచలాడుతూ ఉండటం అతనికి వినపడింది. అవి ఏమనుకుంటున్నాయో తెలుసుకోవాలనే కుతూహలం కలిగి బుల్లి శంఖంలాగా ఉన్న మంత్రపు చెవిని తన చెవిలో పెట్టుకున్నాడు. వెంటనే అతనికి పిచ్చుకలంటున్నది అర్థమైంది. మనుషులు మహా తెలివిగలవాళ్ళమనుకుంటారు, కానీ వాళ్ళకేమీ తెలియదు. ఈ పక్కనే ఉన్న వాగు మధ్యలో జనం కాలు వేసి దాటిపోయే రాయి అచ్చమైన బంగారం. ఈ సంగతి ఒక్కడికి తెలీదు అంటూ పిచ్చుకలు తమలో తాము నవ్వుకుంటున్నాయి. ఈ సంగతి విని యువకుడికి మితిలేని ఆశ్చర్యం కలిగింది. అతను వాగు వద్దకు వెళ్ళి దాని మధ్యలో ఉన్న రాతిని ఎత్తి దానిపైన పేరుకొని ఉన్న పాచిని కడిగేసరికి తళతళా మెరుస్తూ బంగారం బయటపడింది. పిచ్చుకలు అన్న మాటలో అసత్యమేమీ లేదు. యువకుడు ఆ బంగారాన్ని జేబులో పెట్టుకొని తన అదృష్టానికి ఆశ్చర్యపడుతూ ఇంటికి పోతూ ఉండగా 2 కాకులు కాకా నెరవటం వినిపించింది. అతను మంత్రపు చెవిని తీసి తిరిగి తన చెవిలో పెట్టుకొని కాకులు చేస్తున్న సంభాషణ విన్నాడు. మనుషులు వట్టి మూర్ఖులు. ఎక్కడెక్కడి వైద్యుల్ని పిలిపించారు, కానీ ఒక్కడు కూడా జమీందారు గారి పిల్లకు నయం చేయలేకపోయాడు. ఎలా నయం చేస్తారు? అది మందులతోనూ మాకులతోనూ నయమయ్యే వ్యాధి అయితే గదా. జమీందారు గారి ఇల్లు తిరగవేసేటప్పుడు గడ్డితో పాటు ప్రమాదవశాన ఒక పాము కూడా కట్టులో చిక్కుకుపోయింది. అది తిండికి మాడి కృశించిపోతున్నది. దాన్ని ఎవరైనా విడిపించి ఆహారం పెడితే గాని జమీందారు గారి కూతురు వ్యాధి నుంచి కోలుకోదు అంటూ కాకులు తమలో తాము మాట్లాడుకుంటున్నాయి. ఈ మాటలు తన చెవిన పడటం మేలైందనుకొని యువకుడు తిన్నగా జమీందారు గారింటికి వెళ్ళాడు. "నా కుమార్తెకు చికిత్స చేసి వ్యాధి నయం చేసిన వారికి కోరినది ఇవ్వబడిను" అని ఇంటి బయట రాసి ఉన్నది. యువకుడు లోపలికి ప్రవేశించి జబ్బుగా ఉన్న అమ్మాయికి చికిత్స చేస్తాను అన్నాడు. అక్కడ చేరి ఉన్న వైద్యులంతా విరగబడి నవ్వి, "మనందరికీ అంతు చిక్కని వ్యాధి ఈ మడ్డి వెధవ నయం చేస్తాడట" అని ఎద్దేవా చేశారు. కానీ జమీందారు మాత్రము ఎవరు వైద్యం చేస్తామన్నా చేయించటానికి సిద్ధంగానే ఉన్నాడు. యువకుడు లోపలికి వెళ్ళి రోగిని చూసి, "ఇది రోగం కాదు, శాపం.
జీవహింస జరిగింది. ఇంటి కప్పులో పాము బంధించబడి ఉన్నది అన్నాడు. జమీందారు తన నౌకర్లను పిలిపించి కప్పు విప్పించాడు. పాము ఒక కట్టలో కనిపించింది. అది తిండికి మాడి కొస ప్రాణంతో ఉన్నది. దాన్ని కట్ట నుంచి ఊడదీసి తెచ్చి పాలు పోశారు. అది పాలు తాగి బలం వచ్చి కదలి పాకసాగింది. అది ఒక అడుగు పాకేసరికి మంచంలో జమీందారు కూతురు లేచి కూర్చున్నది. పాము 2 అడుగుల దూరం పాకేసరికి పిల్ల లేచి నిలబడింది. పాము తన దారిన ఎటో వెళ్ళిపోయింది. దానితోనే జమీందారు కూతురి వ్యాధి కూడా పోయింది. తన కూతురికి చికిత్స చేసినందుకు బహుమానంగా జమీందారు యువకుడికి ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేశాడు. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు సిద్ధుడిచ్చిన పండు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం నుంచి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు తలపెట్టిన ఈ కార్యము మంచిదో చెడ్డదో నాకు తెలియదు గాని ఒక్కొక్కసారి చెడ్డ పని చేయటానికి కూడా ధర్మ సందేహము అడ్డు తగులుతుంది. అందుకు తార్కాణంగా నీకు సిద్ధవరదుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము భార్గవ శర్మ అనే ధనిక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు నాగవేణి. వారికి చాలా ఏళ్లుగా సంతాన ప్రాప్తి లేకపోయింది. తనకిన్ని నీళ్లు వదిలి పున్నామ నరకం నుంచి రక్షించే కొడుకు లేనందుకు భార్గవ శర్మ తన గొడ్రాలితనం పోగొట్టి తనకు ఆనందం చేకూర్చేటందుకు ఒక నలుసు లేనందుకు నాగవేణి ఎంతో చింతించారు. ఇలా ఉండగా ఒకనాడు ఒక సిద్ధుడు వారుండే నగరం గుండా వెళుతూ భార్గవ శర్మ కంటపడ్డాడు. అప్పుడు భార్గవ శర్మ ఆ సిద్ధుడికి తన స్థితి తెలుపుకొని తనకు సంతాన యోగం ఉందేమో చూడమన్నాడు. సిద్ధుడాయన చేయి చూసి, నాయనా, సంతానం కోసం ఎందుకు కలవరిస్తావు? నీకు ఈ జన్మకు సంతాన ప్రాప్తి లేదు. దానధర్మాలు చేస్తూ ఈ జీవితం హాయిగా గడిపేయి అని చెప్పాడు. స్వామి, ఘటన సమర్థులైన మీ బోటివారు తలుచుకుంటే జాతకాలు కూడా మారిపోతాయి. నాకొక్క కొడుకు కలిగే మార్గం చెప్పాలి అని వేడుకున్నాడు భార్గవ శర్మ. సిద్ధుడు సరేనని ఒక మామిడి పండు తెప్పించి దాన్ని మంత్రించి భార్గవ శర్మకిచ్చి, దీన్ని భుజించిన వారికి సకల సద్గుణ సమన్వితుడైన కొడుకు కలుగుతాడు. నీ భార్యను శుచి అయి దీన్ని ఆరగించమని చెప్పు అని చెప్పి తన దాన్ని తాను వెళ్ళిపోయాడు. భార్గవ శర్మ పరమానంద భరితుడై ఆ పండుని ఇంటికి తెచ్చి తన భార్యకిచ్చి, ఇది తింటే సుపుత్రుడు పుడతాడట, ఒక సిద్ధుడిచ్చాడు. దీన్ని రేపు ఉదయం స్నానం చేసి తిను అని చెప్పాడు. భార్గవ శర్మ తన భార్యకి ఈ మాట చెప్పేటప్పుడు పొరుగింటి ముత్తైదువు ఆదిలక్ష్మి అనే ఆమె వారింటికి వస్తూ అంతా వినది. భర్త ఇచ్చిన మామిడి పండును నాగవేణి దేవుడి మందిరంలో పెట్టడం కూడా ఆమె చూసింది. తర్వాత ఆదిలక్ష్మి తాను వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయేటప్పుడు దేవుడి మందిరంలో ఉన్న పండు కాస్త తీసి దాచుకొని మరీ వెళ్ళింది. ఆదిలక్ష్మి పండును దొంగిలించడానికి కారణమేమిటంటే ఆమెకు వరుసగా 7 ఆడపిల్లలు పుట్టారు. మగబిడ్డను ఎత్తుకోవాలన్న కోరిక ఆమెకు తీరనే లేదు. ఆ మామిడి పండు తింటే సుపుత్రుడు పుడతాడని భార్గవ శర్మ తన భార్యతో అనటం ఆమె వినటం చేత ఆ సుపుత్రుణ్ణి తానే కనాలన్న అభిలాష కొద్దీ ఆమె పండును దొంగిలించింది. ఆమె ఇంటికి వెళుతూనే శుచిగా స్నానం చేసి ఆ రాత్రే రెండో కంటివాడికి తెలియకుండా పండు తినేసింది. నాగవేణి మర్నాటి ఉదయం స్నానం చేసి పండు తిందామని దేవుడు మందిరంలోకి వస్తే పండు లేదు. ఎంత వెతికినా అది కనిపించలేదు. పండు పోయిందన్న దిగులుకు భర్త ఏమైపోతాడనన్న దిగులు జత అయింది. ఎంతో కష్టపడి తెచ్చిన ఆ పండు పోయిందంటే భార్గవ శర్మ గుండెలు అవిసిపోయి చచ్చిపోవచ్చును కూడా. అందుచేత నాగవేణి భర్తతో పండు తినేసినట్లు చెప్పింది. నాగవేణి కష్టాలు అంతటితో తీరకపోగా అప్పుడే ఆరంభమయ్యాయి. సిద్ధుడిచ్చిన మామిడి పండు తిన్నాక గర్భవతిగా ఉండాలి. గర్భవతి అయిన మనిషి కనాలి. కొద్ది కాలం పోనిచ్చి నాగవేణి తాను గర్భవతిగా ఉన్నట్లు లోకానికి ప్రకటించింది. ఆమె బంధువర్గం అంతా ఎంతో సంతోషించారు. చాలా దూర ప్రాంతం నుంచి ఆమె చెల్లెలు భాగీరథి అనే ఆమె అక్కను చూడవచ్చింది. భాగీరథి 3 నెలల గర్భిణి అని నాగవేణికి తెలిసింది. ఆమె తన చెల్లెలతో తనకు ఏర్పడ్డ సమస్య ఏమిటో రహస్యంగా చెప్పి, నేను ఈ చిక్కు నుంచి బయటపడాలంటే నీకు పుట్టబోయే బిడ్డను నాకిచ్చేయాలి, అది కూడా ఎంతో గోప్యంగా జరగాలి అన్నది. నా భర్త ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అన్నది భాగీరథి.
భాగీరథి తన గ్రామానికి బయలుదేరేటప్పుడు నాగవేణి కూడా ఆమె వెంట ప్రయాణమై తన భర్తతో, కనీ మొయ్యటం ఏమిటో తెలియని దాన్ని కాను. నాకిక్కడ ఉండటానికి భయంగా ఉన్నది. అనేక పురుళ్ళు పోసుకున్న నా చెల్లెలు వెంటనే ఉండి ప్రసవం కాగానే బిడ్డతో సహా తిరిగి వస్తాను అన్నది. అందుకు భార్గవ శర్మ సమ్మతించాడు. భాగీరథి 4 పిల్లల తల్లి. ఆమెకు ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె భర్త దుర్వ్యసనాలు గల నీచుడు. అతనికి ఖర్చు జాస్తి. తన భార్యకు పుట్టబోయే బిడ్డను తన వదినగారు కోరే పక్షంలో ఆమె తన ఒంటి మీద నగలన్నీ ఇవ్వవలసి ఉంటుందన్నాడు. విధిలేక నాగవేణి ఒప్పుకున్నది. భాగీరథి సకాలంలో ప్రసవించింది. నాగవేణికి అనుకూలంగా ఆమె మగబిడ్డనే కన్నది. పురుడు చాలా రహస్యంగా జరిగింది. నాగవేణి ఆ బిడ్డను తన చెల్లెల్ని కూడా తన వెంట తీసుకొని తమ ఊరికి ప్రయాణమైంది. ఆమె ఒంటిపైన గల నగలన్నీ భాగీరథి భర్త తీసుకున్నాడు. తన భార్య ఇంతకాలానికి సిద్ధుడి దయవలన ఒక మగపిల్లవాణ్ణి కని ఇంటికి తిరిగి వచ్చినందుకు భార్గవ శర్మ సంతోషించాడు. ఆయన తన కొడుక్కి సిద్ధవరదుడు అని పేరు పెట్టుకున్నాడు. భార్య ఒంటి మీద ఒక్క నగ కూడా లేకపోవటం చూసి ఆయన అడిగితే నాగవేణి తాను నగలన్నీ తీసి ఒకచోట మూటగట్టి తలంటు పోసుకుంటూ ఉంటే దొంగలెత్తుకుపోయారన్నది. దాని విషయము ఆయన అంతగా పట్టించుకోలేదు. వరదుడు భాగీరథి పాలు తాగుతూ పెరగసాగాడు. మామిడి పండు తిన్న ఫలితంగా పొరిగింటి ఆదిలక్ష్మికి కూడా ఒక కొడుకు పుట్టాడు. వాడికి మాధవుడు అని పేరు పెట్టారు. వరదుడు మాధవుడు కలిసే పెరిగారు గాని వాళ్ళ మనస్తత్వాల్లో ఏమీ పోలిక లేదు. ఆ వ్యత్యాసము రాను రాను హెచ్చయింది. మాధవుడు తెలివితేటలు, వివేకము, వినయము, సత్ప్రవర్తన కలవాడు. వరదుడు మూర్ఖుడు, గడుగ్గాయి. వాడు దుష్టుడుగా తయారయ్యే లక్షణాలు క్రమంగా బయటపడ్డాయి. భార్గవ శర్మకు సిద్ధుడు చెప్పిన సద్గుణాలు పొరుగింటి మాధవుడిలో కనపడ్డాయి గాని తన కొడుకు వరదుడిలో కనిపించలేదు. వరదుడు ఇంటి దొంగతనాలతో ప్రారంభించి ఊళ్ళో దొంగతనాలకు ఎగబడ్డాడు. తండ్రి వాణ్ణి సరిచేయ ప్రయత్నించిన కొద్దీ వాడి బుద్ధి మరింత వక్రించింది. చివరకు వాడు ఇల్లు విడిచి ఒక తక్కువ జాతి స్త్రీ ఇంట చేరాడు. కొంతకాలమయ్యాక వరదుడు జబ్బు పడ్డాడు. వాడి స్త్రీ వెళ్ళగొట్టింది. కొద్ది రోజుల పాటు వాడు అడవులు, లోయలు పట్టి తిరిగి అకాల మరణం చెందాడు. తీరని కోరికలతో చనిపోయిన కారణంగా పిశాచమయ్యాడు. వాడు కొత్తగా పిశాచం కావడం చేత ఇతర పిశాచాలు వాణ్ణి తమ నాయకుడి దగ్గరకు తీసుకుని పోయాయి. పిశాచాల నాయకుడు వాణ్ణి చూసి, నువ్విలా పిశాచం కావటము అచ్చగా నీ తప్పు కాదు. అందుకు అసలైన కారకులెవరో వారిని పట్టి పీడించు అన్నాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, పిశాచమైన వరదుడు ఎవరిని పట్టి పీడించాలి? ధనాశ చేత తన కన్న కొడుకును తన అక్కకిచ్చేసిన భాగీరథినా? తన కొడుకని చెప్పుకుంటూ వాణ్ణి పెంచి పెద్ద చేసిన నాగవేణినా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలైపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వరదుడు పిశాచం కావటానికి భాగీరథి కారకురాలు కాదు. ఆమె తన కొడుకును సిరి సంపదలు గల చోట దత్తు ఇచ్చింది. అందులో తప్పేమీ లేదు. పసితనంలో పాలిచ్చి వాణ్ణి పెంచి తన మాతృధర్మం కూడా నెరవేర్చుకున్నది. వరదుడు తన ఇంటి వాతావరణంలో పెరగక ధనికుల ఇంట పెరగటం వలనే అనేక కోరికలతో చచ్చి పిశాచమైనాడు. నాగవేణి పెంపకమే వాణ్ణి అలా చేసింది. కానీ తప్పు నాగవేణిది కూడా కాదు. తన భర్త ఎంతో ఆశతో తెచ్చిన పండు పోయిందంటే తన భర్త ప్రాణాలు ఎగిరిపోతాయేమోనన్న భయంతో ఆమె వరదుణ్ణి పెంచింది. వరదుడు పిశాచం కావటానికి మూల కారణము ఆదిలక్ష్మి మామిడి పండును దొంగిలించటం. పిశాచము ఆమెనే పట్టాలి అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్లీ చెట్టెక్కాడు. మరొక కథ పేరు దారిలో దాహం. ఇది పరోపకారి పాపన్న కథ. ఒకసారి పాపన్న నివసించే ఊళ్ళో ఒక విచిత్రమైన భయంకరమైన పిల్లల రోగం ప్రారంభమైంది. 2 రోజుల పాటు పిల్లలు తిండి తినక ఆటలాడక నీరసంగా ఏడుస్తూ ఉంటారు. 3వ రోజున జ్వరం పట్టుకుంటుంది. 3 రోజులు జ్వరంతో బాధపడి పిల్లలు చచ్చిపోతారు. ఈ జ్వరానికి చికిత్స చేయగల వైద్యులెవరూ ఆ ఊళ్ళో లేరు. 10 మైళ్ళ దూరాన శివపురంలో ఉండే చక్రవైద్యుడు అనే ఆయన ఆ జ్వరానికి తగిన చికిత్స చేసి నయం చేయగలిగాడు. ఆ వైద్యుని తీసుకుని రావాలంటే ఖర్చు ఎక్కువ. అది భరించుకోలేని వాళ్ళు పిల్లలని శివపురానికే తీసుకుని పోయి
వైద్యుడికి చూపించి మందు తీసుకొని వచ్చేసేవాళ్ళు. బిడ్డను చూసి పరీక్ష చేయకుండా వైద్యుడు మందిచ్చేవాడు కాదు. జ్వరం తగలక ముందే చికిత్స చేయాలి. జ్వరం తగిలాక ఏ మందు పనిచేయదు. జ్వరం తగలక ముందే చికిత్స ప్రారంభించిన వాళ్ళు వైద్యుడిచ్చిన మందులతోనూ ఆయన చెప్పిన పథ్య పానాలతోనూ జ్వరం రాకుండా చేసుకోగలిగేవాళ్ళు. ఒకనాటి ఉదయము పాపన్న బిడ్డకు జ్వరం రాబోతున్న సూచనలు కనిపించాయి. వెంటనే బిడ్డను చక్ర వైద్యుడి వద్దకు తీసుకుని పొమ్మని పాపన్న భార్య అన్నది. అయితే సమయానికి పాపన్న సొంత బండి లేదు. ఇంకెవరు బిడ్డను వైద్యుడింటికి తీసుకుని పోవలసి వస్తే పాపన్న తన బండిని ఇచ్చాడు. అందుచేత వైద్యుడిని తన ఇంటికి పిలుచుకువచ్చి బిడ్డను చూపించాలనుకున్నాడు పాపన్న. ఇంతలో పొరుగింటి సోమన్న ఆత్రంగా వచ్చి, పాపన్న గారు, మా బిడ్డకు ఆ పాడు జ్వరం వచ్చేటట్లున్నది. చక్ర వైద్యుడి వద్దకు తీసుకుని పోయి చూపించాలి. మీ బండి కాస్త ఇస్తారా అని అడిగాడు. పాపన్న తనకు కూడా అదే సమస్య వచ్చిందన్నాడు. పదండి, పోయి వైద్యుడినే తీసుకుని వద్దాము అన్నాడు సోమన్న. తనకు తోడు దొరికినందుకు పాపన్న కూడా సంతోషించాడు. ఇద్దరూ శివపురానికి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళినాక సోమన్న, మనం రోడ్డు వెంబడే పోతే 10 మైళ్ళ దూరం, ఇటు కొండ పక్కగా అడ్డదారినే వెళితే 2 మైళ్ళు తగ్గుతుంది అన్నాడు. అయితే అడ్డదారినే పోదాము అన్నాడు పాపన్న. ఇంతలోనే రహదారి వెంబడి ఒక గుర్రపు బండి వేగంగా వారిని దాటి వెళ్ళింది. దాన్ని ఒక యువకుడు తోలుతున్నాడు. ఒక యువతి బండిలో కూర్చొని ఉన్నది. బండి ఎంతో దూరం వెళ్లకుండానే ఆగిపోయింది. బండిలో ఉన్న స్త్రీ, అయ్యో సహాయం రండి, సహాయము అని ఆర్తనాదం చేసింది. ఆర్తనాదం వింటూనే పాపన్న బండికేసి పరిగెత్తాడు. సోమన్న విసుక్కున్నాడు. పాపన్న వెళ్ళి చూసేసరికి బండి తోలుతూ ఉండిన యువకుడు కళ్ళం వదిలేసి బండిలో ఒరిగిపోయి ఛాతీ పట్టుకొని మూలుగుతూ, దాహం, మంట అంటున్నాడు. ఈయన నా భర్త. ఉన్నట్లుండి సుస్థి చేసింది. బయలుదేరేటప్పుడు చేసిన భోజనంలో ఏదో వికటించింది. కడుపు నొప్పి, దాహం అన్నారు. చెంబులో నీళ్లు అందించాను. బండి కుదుపుకు చెంబు దొర్లి నీరంతా ఒలికిపోయింది. గ్రహచారం చాలక బండివాడితో పోట్లాడి తనే తోలుతూ వచ్చారు. వాడున్నా కాసిన నీరు తెచ్చిపెట్టును. మీరు ఈ చెంబుతో కాస్త నీరు తెచ్చిపెట్టి పుణ్యం కట్టుకోండి, మీ మేలు మర్చిపోము అని బండిలో ఉన్న ఆడపిల్ల పాపనను బతిమిలాడింది. మనం తొందరగా పోవాలి అని సోమన్న జ్ఞాపకం చేశాడు. కానీ పాపన వినిపించుకోకుండా చెంబు తీసుకొని దూరాన కనపడే గుడికేసి పరిగెత్తాడు. ఈ మనిషితో పెట్టుకుంటే ఇంతే అనుకొని సోమన్న, నేను పోతున్నానయ్యోయ్ అని కేకపెట్టి అడ్డదారిన కాలు సాగించాడు. పాపన్న శరవేగంతో గుడి చేరుకొని అక్కడి పూజారి ఇంటి నుంచి నీరు తీసుకొని బండి వద్దకు తిరిగి వచ్చాడు. యువకుడు నీరు తాగి కొంచెం తేరుకున్నాడు. కానీ అతని కడుపు నొప్పి తగ్గలేదు. అతను బండిలో పడుకొని నేనింక బండి తోలలేను అన్నాడు. అతను శివపురం జమీందారు కొడుకు. తన భార్యను ఆమె పుట్టింటి నుంచి తన ఇంటికి తీసుకొని పోతున్నాడు. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను బండి తోలి మిమ్మల్ని ఇంటి దగ్గర దిగవిడిచి ఆ తర్వాత నా పని చూసుకుంటాను అన్నాడు పాపన్న. అందువలన మీ పని పాడుగాదు కదా అన్నది చిన్న జమీందారు భార్య. నేను శివపురంలో ఉండే చక్ర వైద్యుడింటికి పోతున్నాను. మా బిడ్డకి విషజ్వరం తగిలినట్టున్నది అని చెప్పాడు పాపన్న. మేము శివపురమే పోతున్నాం గనక మీకేమీ ఇబ్బంది ఉండదు అన్నది ఆమె. పాపన్న బండిని వాయువేగంతో తోలి శివపురం జమీందారు గారింటి ముందు ఆపాడు. జమీందారు కొడుకు భార్యతో సహా బండి దిగి ఒక నౌకర్ని పిలిచి, వీరిని చక్ర వైద్యుడింటికి తీసుకొనిపో, వైద్యుణ్ణి వీరి వెంట వీరి ఊరికి తీసుకొని పోయి అక్కడ పని పూర్తయినాక తిరిగి వైద్యుణ్ణి ఇంటి దగ్గర దించిరా అని పురమాయించాడు. ఆ బండిలోనే పాపన్న చక్ర వైద్యుడింటికి వెళ్ళాడు. జమీందారు గారి బండి తన ఇంటి ముందు ఆగగానే వైద్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి పాపన్న వచ్చిన పని తెలుసుకుని తన కోసం వేచి ఉన్న రోగులందరినీ ఉండమని చెప్పి బండిలో ఎక్కి పాపన్న ఊరికి బయలుదేరాడు. వైద్యుడు వెళ్ళిన కొంతసేపటికి కాళ్ళు తీపులు పెడుతూ సోమన్న వైద్యుడింటికి చేరుకున్నాడు. అడ్డదారిలో అతనికి ఎదురు దెబ్బలు తగిలాయి, ముళ్ళు గుచ్చుకున్నాయి. ఇంత శ్రమపడి వస్తే వైద్యుడు బండిలో ఎటో వెళ్ళినట్లు తెలిసింది. ఆయన రాకకు ఎదురు చూస్తూ సోమన్న అక్కడే కూర్చున్నాడు. ఈ లోపల వైద్యుడు పాపన్న ఇల్లు చేరుకొని పాపన్న బిడ్డను పరీక్షించి మందిచ్చి పథ్యపానాలు చెప్పాడు. తర్వాత పాపన్న వైద్యుణ్ణి సోమన్న ఇంటికి కూడా తీసుకొని పోయి అతని బిడ్డకు కూడా మందిప్పించాడు. వచ్చిన పని అయిపోగానే వైద్యుడు జమీందారు గారి బండిలో తన ఇంటికి తిరిగి వెళ్ళి బండిని పంపించేశాడు.
సోమన్న ఆయనను చూసి తన ఊరు పేరు తను వచ్చిన పని చెప్పాడు. నేనిప్పుడు మీ ఊరి నుంచే వస్తున్నాను. వారి బిడ్డకి మీ బిడ్డకు కూడా మందిచ్చాను అన్నాడు వైద్యుడు. పాపన్నను వదిలేసి బయలుదేరినందుకు తనకు మంచి శాస్తే జరిగిందనుకొని సోమన్న కాళ్ళీడ్చుకుంటూ దారంతా నడిచి అర్ధరాత్రి వేళకు ఇల్లు చేరుకున్నాడు. మరొక కథ పేరు మూఢశాసనం. ఈ కథను రచించిన వారు బి రాజగోపాలరావు గారు. ఆరావళి పర్వతాలలో ఒక చిన్న రాజ్యం ఉండేది. దాన్ని పాలించే రాజు ఒక శాసనం చేశాడు. 60 ఏళ్లు నిండిన వాళ్ళు ఏ పనికి పనికిరారు గనక వారిని పోషించటం వృధా అని, అలాంటి వారిని రాజ్యంలో లేకుండా చేస్తే మిగిలిన వాళ్ళు మరింత సుఖంగా బతుకుతారని అనుకుని 60 నిండిన వృద్ధులని వారి కొడుకులు దూరాన ఉండే లోయలోని అరణ్యంలో విడిచిపెట్టి రావాలని శాసనం చేశాడు. రాజశాసనము అమలు చేయక తప్పలేదు గనక షష్ఠి పూర్తి అయిన వారినందరినీ వారి కొడుకులు ఒక లోయలో వదిలిపెడుతూ వచ్చారు. ఆ లోయకు షష్ఠి పూర్తి లోయ అనే పేరు వచ్చింది. ఆ ముసలివాళ్ళు ఆ లోయలో కొంతకాలం ఎలాగో ప్రాణాలు నిలుపుకొని ఆ తర్వాత దిక్కులేని చావు చచ్చేవాళ్ళు. ఒక ముసలివాడికి 60 ఏళ్లు నిండాయి. శాసనం ప్రకారము ముసలివాణ్ణి ఆయన కొడుకు మెడల మీద మోసుకొని లోయలో వదిలిపెట్టడానికి బయలుదేరాడు. వాడు మామూలు మార్గాలు దాటి అరణ్య మార్గం ప్రవేశించగానే పైన ఉన్న ముసలివాడు తన చేతికి అందిన కొమ్మల మండలని విరిచి క్రింద పారవేయసాగాడు. ఎందుకలా చేస్తున్నావు నాన్న? దారి గుర్తుపెట్టుకుని మళ్ళీ తిరిగి వద్దామనా అని కొడుకు అడిగాడు. కాదురా బాబు, నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు దారి తప్పుతావేమోనని అన్నాడు తండ్రి. తన పైన అంత ప్రేమగల తండ్రిని లోయలో వదిలి రావటానికి కొడుక్కి మనసొప్పలేదు. వాడు అర్ధరాత్రి దాటిన మీదట తండ్రిని ఇంటికి మోసుకొని వచ్చి అటకపైన దాచి ఎవరికీ తెలియకుండా కాపాడుతూ వచ్చాడు. రాజుగారు చేసిన మూఢశాసనము ప్రజలకు చాలా కంటకింపుగా ఉన్నది. 60 దాటిన తండ్రులు లేని వాళ్ళు కూడా ఆ శాసనాన్ని అసహ్యించుకున్నారు. అది గమనించి మంత్రి రాజుతో, మహారాజా, మీరు చేసిన షష్ఠిపూర్తి శాసనం వలన దేశానికి ఆర్థికంగా ఎంత మేలు కలిగిందో తెలియదు, కానీ జ్ఞానము అనుభవము గల వాళ్ళందరూ అకాల మృత్యువు వాత పడుతూ ఉంటే యువకులను సరి అయిన దారిలో నడిపించేవాళ్ళు లేకుండా పోతున్నారు. అందుచేత దేశానికి భరించరాని నష్టం కలుగుతున్నది అన్నాడు. రాజు ఈ మాట నమ్మలేదు. తాను చెప్పినది నిజమని రుజువు చేస్తానన్నాడు మంత్రి. ఆయన సలహాతో రాజు చాటింపు వేయించాడు. రాజ్యంలోని పౌరులందరూ బూడిదతో పేనిన తాళ్లు పట్టుకుని రావాలి. బూడిదని తాడుగా పేనటం ఎలాగో పౌరులలో ఒక్కడికి కూడా అర్థం కాలేదు. తండ్రిని అటక మీద దాచినవాడు, నాన్న, బూడిదతో పేనిన తాళ్లు పట్టుకుని రమ్మని రాజుగారు చాటింపు వేయించారు. అది ఎలా సాధ్యము అని అడిగాడు. తాడును కాల్చి బూడిద రూపు తెప్పించి అలాగే పట్టుకుని పోయి రాజుగారికి చూపరా బాబు అని తండ్రి కొడుక్కి సలహా ఇచ్చాడు. వాడు తండ్రి చెప్పిన ప్రకారమే తాడును కాల్చి పట్టుకుని పోయి రాజుగారికి చూపించాడు. రాజ్యంలో మరెవరూ ఆ పని చేయలేకపోయారు. భేష్, నువ్వు చాలా తెలివైన వాడివి అని రాజుగారు మెచ్చుకొని ఆ యువకుణ్ణి పంపించేసి మంత్రితో, చూసావా, తెలివితేటలు ముసలి వాళ్ళకే కాదు యువకులకు ఉంటాయి అన్నాడు. తెలివితేటలు కుర్రాడి అవునో కాదో తేల్చుకోవటానికి ఇంకొక చాటింపు వేయించండి అని మంత్రి పౌరులకు మరొక పరీక్ష పెట్టాడు. దేశంలో ఉన్న పౌరులందరూ శంఖం మొనలో నుంచి దారం దూర్చి రాజుగారికి తెచ్చి చూపాలి అని చాటింపు జరిగింది. అది ఎలా సాధ్యమో ఎవరికీ అర్థం కాలేదు. తండ్రిని దాచిన యువకుడు మళ్ళీ తండ్రిని సలహా అడిగాడు. నాయనా, ఒక చిన్న బియ్యపు గింజకు సన్నని దారం కట్టి ఒక చీమకు అందించి శంఖంలోకి పంపించు. అది మొనలో ఉన్న బెజ్జం వెంబడి గింజతో సహా బయటికి వస్తుంది. బియ్యం గింజ వెంట దారం కూడా వస్తుంది. గింజను దారం నుంచి ఊడదీసి శంఖాన్ని తీసుకొని పోయి రాజుగారికి చూపించు అన్నాడు తండ్రి. యువకుడు తండ్రి చెప్పినట్లే చేసి శంఖాన్ని దారంతో సహా తీసుకుని పోయి రాజుకు చూపించాడు. వాడు తప్ప మరెవరూ శంఖాలకి దారం ఎక్కించి తీసుకురాలేదు. రాజు యువకుని చూసి పరమానంద భరితుడయ్యాడు. మీరు కొంచెం ఉండండి మహారాజా, వీడే బూడిద తాడు కూడా తెచ్చినవాడు. యుక్తిగల పనులు రెండు వీడు తన స్వబుద్ధితో చేశాడని నేను నమ్మను అన్నాడు మంత్రి. మంత్రి గద్దించి నిజం చెప్పకపోతే దండించగలనని అన్న మీదట యువకుడు నిజం చెప్పేశాడు. మహాప్రభు, మా నాన్న చాలా తెలివైనవాడు. నన్ను ప్రాణంలాగా చూసుకునేవాడు.
కానీ ఆయనకు 60 ఏళ్లు నిండగానే రాజశాసనాన్ని బట్టి షష్ఠి పూర్తి లోయలో వదిలిపెట్టడానికి తీసుకుని పోయాను. తిరిగి వచ్చేటప్పుడు నేను దారి తప్పిపోతానేమోనని ఆయన అరణ్య మార్గం పొడుగునా నా కోసము చెట్ల కొమ్మలు విరిచిపడేశాడు. అది చూసి నేను ఆయనను లోయలో వదిలిపెట్టలేక ఇంటికి తెచ్చి కాపాడుతున్నాను. ఆయన సలహాపైనే నేను బూడిదతో పేనిన తాడుని తెచ్చి తమకు చూపించాను. శంఖంలోకి దారం ఎక్కించే మార్గం చెప్పినది కూడా ఆయనే అన్నాడు యువకుడు. ఈ మాటలు వినగానే రాజుకు జ్ఞానోదయమైంది. ఆయన తన శాసనాన్ని ఉపసంహరించుకున్నాడు. అది మొదలు షష్ఠి పూర్తి అన్నది పునర్జన్మగా భావించబడి ఉత్సవంగా జరపబడుతున్నది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.